Hey guys, welcome back. So this is our last year Bogi vlog 2023. సో బిఫోర్ నైట్ నేను ఒక సింపుల్ డిఐవై బ్యాక్ డ్రాప్ అయితే క్రియేట్ చేస్తున్నాను. The next day. సో ఇప్పుడు మనం బల్హాసాలో ఉన్నాం. యాక్చువల్లీ బై ద వే ఈరోజు పొంగల్ వీడియోలోనే ఇది వస్తుంది. ఈరోజు నాకు పార్కింగ్ టెస్ట్ కూడా ఉంది. యాక్చువల్లీ మనం ఇక్కడ వీడియో షూట్ చేయకూడదు అనమాట. సో అందుకే ఇట్లా మాట్లాడతా. సో ఐ హ్యావ్ పార్కింగ్ టెస్ట్ అండ్ బీభత్సమైన ఎండ బాబోయ్, అసలు ఎంత ఎండగా ఉందంటే మచ్ అనమాట. యాక్చువల్లీ ఈరోజు నాకు 4:30కి ఎగ్జామ్, బట్ నాకు ఈరోజు డ్రైవింగ్ క్లాస్ కూడా ఉంది. సో ఎట్లనో ఎక్కడికి వచ్చాం కదా, సో టెస్ట్ చేసేద్దాం ఖాళీగా ఉంది అని చెప్పి రిక్వెస్ట్ చేయమని మా ఇన్స్ట్రక్టర్కి చెప్పాను. చూడాలి ఏమవుతుందా అన్నది. సో తనైతే ప్రేయర్కి వెళ్ళారు ఇప్పుడు ప్రెజెంట్. సో ఈ పార్కింగ్ టెస్ట్ ఒకటి అయిపోతే ఇంకా ఎక్స్టర్నల్ ఒకటి ఉంది. తర్వాత ఎక్స్టర్నల్ రోడ్ టెస్ట్ ఆర్టీఏది, అదే ఇప్పుడు ఇంటర్నల్ రోడ్ టెస్ట్ అనమాట. ఇది ఆర్టీఏది కాదు, బెలాసా వాళ్ళది. తర్వాత ఎక్స్టర్నల్ ఆర్టీఏ టెస్ట్ ఒకటి ఉంటుంది. అది కూడా పాస్ అయిపోయాక తర్వాత ఏంటది ఫైనల్ రోడ్ టెస్ట్, అది ఆర్టీఏ వాళ్ళు చేస్తారు. సో మనకి ఇప్పటికైతే ఒక టెస్ట్ అయింది. ఇప్పుడు పార్కింగ్ ఏమవుతుందో చూడాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, లేదంటే ఎక్స్ట్రా వే చేయాలి. చూద్దాం, ఫింగర్ క్రాస్ అయిపోవాలిరా బాబోయ్. సో దిస్ ఈజ్ ద అప్డేట్ అనమాట. ఇప్పుడు భోగి కానీ స్నానం లేదు, ఏమీ లేదు ఇప్పుడు దాకా. సో ఆ డ్రైవింగ్ క్లాస్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి అరౌండ్ ఒక 2:45 అట్లా అయిపోతుంది అనమాట. రాగానే కొంచెం ఫుడ్ తిని పున్నుకి తినిపించి దెన్ మన కుకింగ్ స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ అయితే మనకి ఎవ్రీ సెలబ్రేషన్ ఏది ఫెస్టివల్ అయినా సరే అందరినీ ఇన్వైట్ చేసి మన చేతితో మనకి ఫుడ్ కుక్ చేయడం మోస్ట్లీ అలవాటు కదా. బట్ ఈసారి మాత్రం అసలు టైం లేదు. అండ్ ఎందుకంటే 4:30కి నాకు మళ్ళీ ఎగ్జామ్ ఉంది. ఈజీగా మనకి ఇక్కడ నుంచి 4కి స్టార్ట్ అవ్వాలి. సో 3:30కి మార్నింగ్ ఏమీ ప్రిపరేషన్స్ ఏమి అవ్వలేదు అనమాట. ఇంకా దానికి తోడు డెకోర్ కూడా ఏం కంప్లీట్ అవ్వలేదు. సో ఫ్రెండ్స్ అందరినీ 6కే ఇన్వైట్ చేసా. భోగిపల్లి 6 కల్లా వేసేయాలి కాబట్టి అందరినీ 6కే ఇన్వైట్ చేసేసినాను. సో ఒక పక్క డెకరేషన్, ఇంకో పక్క కుకింగ్ అంటే అంతగా అవ్వదు కాబట్టి సో షేర్ చేసుకున్నాను ఈసారి ఫ్రెండ్స్ తోటి. వాళ్ళని కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసి రమ్మన్నా. ఇంకా నేను పప్పు అండ్ రైస్ అయితే పెట్టేసిన. సో డెకార్ అయితే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసి ఉండే. I passed. Parking test pass అయిపోయింది మమ్మీ. వచ్చి మొన్న ఇప్పటిదాకా కనీసం స్థానం లేదు. ఏమే చూడండి, భోగి స్థానం లేదు, ఏం లేదు. అసలు ఇవాళ ఫుల్ ఎంతో చాలా బిజీ అయిపోయింది. బట్ సూపర్ డూపర్ హ్యాపీ. పార్కింగ్ అయితే అసలు పాస్ అయిపోయా లక్కీలీ. సో ఇంకా ఆర్టీఏ టెస్ట్ ఉన్నాయి, 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి అయిపోతే ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ మన చేతికి వచ్చేస్తుంది. మేము అన్ని తీసుకున్నా కదా, ఇంకా అవి కొన్ని ఉన్నాయి కదా, సరిపోవా? చాలులే. ఇంకా ఏం చేస్తున్నారా? గవ్వలు, ఓ మై గాడ్, పున్నుగిరి పరుగులు వేయట్రా. చిన్నప్పుడు తినేవారు అలాంటివి. సో షాపింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఒక 10 to 6 అలా అయిపోయింది. ఇంకా 10 minutes ఉంది కదా అని చెప్పి పున్నుకి కొంచెం ఫుడ్ కూడా తినిపించేసిన. ఎందుకంటే అందరూ వెళ్ళేంత వరకు హడావిడి ఏదైనా అయింది అంటే ఇంట్లో అసలు తిందనమాట. సో మళ్ళీ అంత లేట్ అయిపోతుంది, మధ్యాహ్నం ఎప్పుడో తిన్నదని కొంచెం పప్పన్నం తినిపించాను. ఇలా తినిపిస్తున్నారో లేదో అందరూ వచ్చేసారు. ఇంకా వాళ్ళని పెట్టుకొని కొంచెం తినిపించేసి అప్పుడు స్నానాలు చేసి దెన్ వీ స్టార్టెడ్ ద భోగిపల్లి. ఇలా స్టార్ట్ చేసామన్నమాట.
Wow, Ryan. This one you like it. Ryan in attack mode. Nice. Ah. Take one more. Yummy. You want one more? Now put it to Ryan. Ryan, give a bite to Punni. Punnu? Give a bite to Punni. Give a bite to Punni. Yes, good. Ah. Now you put to Ryan. Give a bite to Ryan. Big bite. Wow. Okay. Mummy ko. సో ఇంకా భోగి పళ్ళు, ఫోటో సెషన్స్ అన్నీ అయిపోయినాక దెన్ ఇంకా ఫుడ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఈ పులిహోర అండ్ స్వీట్ అయితే అన్నపూర్ణ కుక్ చేసిందనమాట. సో తనకి నేను కొంచెం హెల్ప్ అడిగిన. సో షీ డిడ్ ఇట్ అండ్ నేనైతే ఓన్లీ చెప్పినట్టే దాల్ అండ్ రైస్ మాత్రమే చేశాను. అండ్ ఇంకా బయట నుంచి అయితే ముఖేష్ ఇంకా ఎక్స్ట్రా ఫ్రైడ్ రైస్, వెజ్ రైస్ తెప్పించారనమాట. మేబీ మనకి సరిపోతుందా లేదా అని చెప్పి. సో అట్లా ఫుడ్ అయితే వచ్చేసింది. పాపడ్స్ ముఖేష్ అప్పటికప్పుడు ఫ్రై చేసినాడు. సో ఇట్లా ఫ్రెండ్స్ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఎప్పుడు వీడియోలో చెప్పినట్టే ఫంక్షన్స్, పార్టీస్ అలాంటివి ఉండవు కాబట్టి ఇలాంటి ఫెస్టివ్ టైంలో నేను అందరితో కలిసి చేసుకుంటే అదొక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. ఇండియా సిక్ ఉండదనమాట మనకి. సో వీళ్ళిద్దరు మాట క్యూట్. Happy Bogey.